సీఎం చంద్రబాబు నేడు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11:30 మెయిన్స్ రెవెన్యూ జనరేషన్ ఉచిత ఇసుకపై సమీక్షించనున్నారు. అనంతరం కార్మిక సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఆయా శాఖల అధికారులతో సంబంధిత అంశాలపై మాట్లాడనున్నారు. సీఎం చంద్రబాబు నేడు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11:30 మెయిన్స్ రెవెన్యూ జనరేషన్ ఉచిత ఇసుకపై సమీక్షించనున్నారు. అనంతరం కార్మిక సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఆయా శాఖల అధికారులతో సంబంధిత అంశాలపై మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఇవాళ చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలు అయితే నిర్వహించనున్నారు. మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ ప్రతిభ. ఈ రోజు సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయానికి 10 గంటలకు అయితే చేరుకున్నారు. చేరుకున్న అనంతరం 11:30కి అయితే రాష్ట్ర సచివాలయంలో మైన్స్ శాఖకు సంబంధించిన అధికారులతో అయితే సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి కావలసిన ఆదాయ మార్గాలను పెంచే విధంగా ఈ సమీక్షా సమావేశం అయితే చేపట్టనున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కమర్షియల్ ట్యాక్స్, మైన్స్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఆర్టీజీఎస్, వీటిల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా మైన్స్ ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అదే కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే గనక దీని నుంచి మరింత ఆదాయం పెరగాలి అనే గత క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ లో పెరిగే ఆదాయం అయితే పెరిగే విధానానికి దానికి తగ్గ చర్యలు కూడా చేపట్టాలంటూ అధికారులకైతే సూచనలు చేయనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు కార్మిక శాఖ రాష్ట్రంలో పనితీరు ఎలా ఉంది, ఉద్యోగాల కల్పన ఎలా ఉన్నాయి, పరిశ్రమలకు సంబంధించిన ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలకు కానీ వాటి విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాటి మెరుగైన వసతులు ఉన్నాయా లేవా అనే దానిపైన కూడా కార్మిక శాఖకు సంబంధించిన డైలీ వేజెస్, కార్మికుల పనితీరు ఎలా ఉంది అనే దాని మీద కూడా సీఎం చంద్రబాబు అయితే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిభ. శ్రీహరి, థ్యాంక్ యూ.